ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్న బతుకు. సమ్మన్న ఒక మంచి మాస్ సాంగ్ పెట్టన్నా. మాస్ హీరోయిన్ ఎంట్రీ అంటే అది చూసారా, సీత ఎలా డాన్స్ చేస్తూ వస్తుందో. ఆహాహాహా. కాలు లోపల పెట్టు సీత. ఆగిపోయావే? నేను లోపలికి రాను అత్తయ్యా. దీనికి మళ్ళీ ఏం వచ్చింది? ఇది మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టబోతోందో. ఇంటి గుమ్మం దాకా వచ్చి ఇప్పుడేంటి సీత? నేను ఇంట్లోకి రావాలి అంటే ఆ, సీత, రామ్ నిన్ను ఎత్తుకుని లోపలికి తీసుకురావాలా ఏంటి? నువ్విలాంటి ఫిట్టింగులు పెట్టకు మావయ్య. ఓకే, పోనీ మీ ఇద్దరు అత్తలు నిన్ను లోపలికి ఎత్తుకురావాలా అమ్మా? అన్నయ్య, సీతేం చంటి పిల్ల కాదు ఎత్తుకొని తీసుకురావడానికి. ఆహా, నీకేం కావాలి సీత? ఆహా, హారతి. ఏంటి హారత? అవును, మంగళ హారతి. మేళతాళాలు, ఏనుగు అంబారి ఏం వద్దా? అబ్బా, అర్చన అత్తయ్య నన్ను వెటకారం చేస్తుంది. నేను వెనక్కి వెళ్ళిపోతాను. ఆగు అర్చన, నువ్వు ఇంట్లోకి వెళ్ళి హారతి తీసుకురా. అన్ని పనులు నాకే చెప్తావేంటి మహా? నోరు మూసుకొని ముందు వెళ్ళు. చెప్పింది చెయ్యి. వెళ్ళవే, మళ్ళీ దాని మూడు మారిపోతుంది. సరే వెళ్తున్నా. ఆహా, ఎంతసేపు నన్ను బయట నించోబెడతారు? త్వరగా. ఆ, ఆ, అదిగో అర్చన హారతితో వచ్చేస్తోంది. ఆగు చిన్నత్త. హారతి ఇవ్వాల్సింది నువ్వు కాదు చిన్నత్త, మహాలక్ష్మి అత్తయ్య ఇవ్వాలి. నేనా? ఏ ఇవ్వవా? ఆ, ఎందుకు ఇవ్వను? కొడుకు పెళ్లి కోసం మహా ఏదైనా చేసేలా ఉంది. ఊరికే హారతిస్తే ఎలా చల్లాయ్? ఏదైనా పాట పాడు. సీత అడిగిందా అన్నయ్య? అడగలేదు కదా. ఆ, ఆ, లోపలికి రా సీత. బొట్టు పెట్టండి అత్తయ్య, మర్చిపోయారా? కుడికాలు ముందు పెట్టి లోపలికి రా సీత. ఏ ఎడంకాలైతే నష్టం అత్తయ్య? కుడికాలు నాదే, ఎడంకాలు నాదే. మహాకు ఆస్తమా కాబట్టి సరిపోయింది. అదే బీపీ గాని ఉండుంటే సీత పెట్టే టెన్షన్ కి హాట్ స్ట్రోక్ వచ్చి పోయేది. బ్యాగ్ తీసుకుని రా. వెల్కమ్ సీత, అత్తారింటికి స్వాగతం. థ్యాంక్ యూ బాబాయ్. ఇల్లేం మారలేదు, ఎప్పట్లాగే ఉంది.
ఇప్పుడు నువ్వొచ్చావు కదా సీత, ఇక అలా ఉండదులే. నాతో రానని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు నిరపరాధివి అని నిరూపించుకున్న తర్వాత ఈ ఇంట్లో అడుగు పెడతాను అన్నావు కదా. చూడండి అత్తయ్య, రామ్మమ్మ నన్ను ఏదో అంటున్నాడు. నువ్వన్న మాటే కదా నేను అంటున్నాను. రామ్, సీతని ఏమి అనొద్దు. రామ్ మాత్రమే కాదు, సీత ఈ ఇంట్లో ఉన్నన్నాళ్ళు ఎవరు ఏమి అనకండి. నువ్వు కూడా సీతను ఏం అనకూడదు చెల్లాయ్. హ, అందరూ అంటే అందులో నేను కూడా ఉంటానన్నయ్యా. అయితే ఈ ఇంట్లో నీకు తిరుగులేదు సీత. నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. అంతే కదా బాబాయ్. అన్నట్టు నా రూమ్ ఎక్కడా? పైన సీత, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే అత్తయ్య, నా లగేజ్ పైకి పంపించండి. అబ్బా, టైర్ అయ్యాను, ఫ్లెష్ అవ్వాలి. అది టైరు ఫ్లష్ కాదు, టైర్డ్ ఫ్రెష్. అత్తయ్య, మామ చూడు, నన్ను మళ్ళీ ఏదో అంటున్నాడు. రామ్, ప్లీజ్ బీ క్వైట్. ఎంతో కష్టపడి సీతని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను. అవునవును, అందుకోసం బట్టలు ఉతికి ఆరేయాల్సి వచ్చింది. బట్టలుతి కారేయడం ఏంటి? తనేదో తమోషగా అంటుంది జన. అలాంటి పనులు మేమెందుకు చేస్తాం? చూస్తుంటే బట్టలు ఇస్త్రీ కూడా చేసి వచ్చినట్టున్నారు. ఏదో ఒకటి చేసి సీతని తీసుకొచ్చాం, ఓకేనా? అంత అవసరం ఏముంది పిన్ని? సీతను ఎందుకు అంతలా బతిమలాడడం? మిథున ఈ ఇంటి కోడలు కావాలి రామ్, గౌతమ్ భార్య కావాలి. ముఖర్జీ గారితో మనం రిలేషన్ కలుపుకోవాలి, మన బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలి, మనమే నెంబర్ 1 కావాలి. అంటే ఈ పెళ్లి జరగాలి. కాబట్టే సీత ఏమన్నా సహించాలి, తప్పదు. సీతకి గౌతమ్ విషయం చెప్పే తీసుకొచ్చావా మహా? ఆహా, లేదు జన, సీతకు ఆ విషయం చెప్పలేదు. మీరెవరూ చెప్పకండి, వీలు చూసుకొని నేనే చెప్తాను. మనకి మిథున ఎక్కువ టైం ఇవ్వలేదు కదా వదిన. త్వరగా సీతతో సర్టిఫికెట్ ఇప్పించమంది కదా. సీత సర్టిఫికేట్ ఇవ్వకపోతే దానికి జాతర చేస్తాను. ఆ విషయం నేను చూసుకుంటాను, మీరెవరూ ఇన్వాల్వ్ కాకండి. ముఖ్యంగా రామ్, నువ్వు సీతతో కేర్ఫుల్గా ఉండాలి. నీ తమ్ముడు గౌతమ్ కోసం, ముఖర్జీ గారితో రిలేషన్ కోసం, మన బిజినెస్ కోసం కొన్నాళ్లు సీతను భరించక తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.